గ్రూప్ 1 అక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ చూడలేదన్నారు. ఎంతో మంది మెరిట్ విద్యార్థులు బలయ్యారని బుధవారం సభలో గ్రూప్ 1 అక్రమాలపై చర్చిస్తామన్నారు. డిఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువ మంది ఉన్నారని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు చాలా మంది రోడ్డుపైకి వచ్చి మాట్లాడారని సీఎం అన్నారు. వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్ అసెంబ్లీ లాబీల్లో తన కలిసిన మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు మాట్లాడారు. ప్రధానంగా ఆయన అసెంబ్లీ బీఏసీ సమావేశానికి తిరిగి వచ్చే సమయంలో ఇన్నర్ లాబీల్లో కొద్దిసేపు ముచ్చటించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ తాను ఎప్పుడూ చూడలేదు అని కూడా తెలిపారు. ఎంతో మంది మెరిట్ విద్యార్థులు గొడ్డల పార్టీ దెబ్బకు బలైపోయారని, ఎల్లుండి సభలో అన్ని విషయాలు దీనిపై చర్చిస్తాము అని కూడా వివరించారు. డిఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు. నిన్ను వాళ్ళు బాగా మాట్లాడటం నేను చూశాను. ఆత్మాభిమానంతో ఆత్మగౌరవం కాపాడుకునేందుకు అంతమంది వచ్చారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే సహించలేకే రోడ్డెక్కారు అని, మహిళా టీచర్లకు డిఎస్సీతో ఆ ప్రక్రియతో ఎమోషనల్ బాండింగ్ ఉంది అని కూడా సీఎం వ్యాఖ్యానించారు. డిఎస్సీపై ఈ రోజు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటన చేయటం, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది కూడా డిఎస్సీ ప్రక్రియపై మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో కౌన్సిల్లో డిఎస్సీకి పై చర్చ పెట్టాలి అని చెప్పి వైసీపీ సభ్యులు కోరగా, డిఎస్సీపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పినప్పటికీ కూడా సభలో గొడవ చేస్తున్నారు అని కూడా అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకువెళ్లిన సమయంలో వాళ్ళు ఏమైనా చేయనియండి, డిఎస్సీ చాలా పారదర్శకంగా జరిగింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్స్ ఫర్